హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శోభాస్ కిచెన్. టుడే స్పెషల్ వచ్చేసి నేను పీచు రొయ్యలు కోడిగుడ్లు కర్రీ వండబోతున్నానండి. ఈ పీచు రొయ్యలు అనేది రాజమండ్రి గోదావరిలో బాగా ఈ వర్షాకాలంలో బాగా వస్తాయంట. మాకు వచ్చేసి మా పెదనాన్నగారు తీసుకొచ్చి ఇచ్చారు. చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. వీటిని మా అత్తయ్య గారు మాకు క్లీన్ చేసి తలకాయలు తీసి క్లీన్ చేసి ఇచ్చారు. మేము దీనికి కావాల్సినవి నేను కోడిగుడ్లు తీసుకున్నాను కదా, ఇవి నేను ఆయిల్లో ఫ్రై చేశాను. సో దీనికి కావాల్సిన 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసి నేను వేపుకుంటున్నానండి, ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకుంటే కనుక ఉల్లిపాయలు మనకి చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. చూసారా, ఇలా బ్రౌనిష్గా రావాలి. ఆనియన్స్ అనేది ఉల్లిపాయ ముక్కల్లాగా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పెట్టుకున్న కోడిగుడ్లని వేసేసుకోవాలి. అలాగే పీచురేలు వచ్చేసి దీన్ని నేను పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను. చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వేయించి నేను పక్కన పెట్టుకున్నాను. దీన్ని కోడిగుడ్లలో వేసేసానండి. ఫ్రాన్స్ కర్రీ ఎప్పుడు కూడా ఫ్రాన్స్ మనం వేయించేసి తీసుకుంటేనే ఆ కూర అనేది మరింత టేస్ట్ వస్తుంది. అలా పచ్చిగా వేసేయకుండా ఉల్లిపాయల్లో ఒకసారి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించేసి పక్కన పెట్టుకొని దాన్ని కూర వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పీచు రొయ్యలు వండుతున్నాను కదండి, ఇది హెల్త్ కంటే చాలా అంటే చాలా మంచిదంట. ఇదే విధంగా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నాను, ఇలాగే పెద్ద రొయ్యలు కూడా మనం ఇలాగే కోడిగుడ్లు రొయ్యలు వేసి వండుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను దీంట్లో చిటికెడు పసుపు, అలాగే తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఈ సాల్ట్ వచ్చేసి నేను తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే ఫ్రాన్స్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ రొయ్యల్లో, దాంట్లో నేను ఉప్పు వేసి ఫ్రై చేసుకున్నాను కాబట్టి నేను చిటికెడు వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక గసగసాల పౌడర్ వేసుకోవాలి 2 స్పూన్స్ వరకు. నేను వచ్చేసి మిక్సీ జార్లో వేసేసుకున్నాను, పౌడర్ చేసుకున్నాను. దీన్ని దంచి వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది అనేది కర్రీ అనేది. దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను దీన్ని పౌడర్ చేసేసి వేసుకున్నాను. అలాగే ఫ్రాన్స్ అన్నాక మనకి నీసు వాసన పోవాలంటే జీలకర్ర పౌడర్ వేయాలండి కంపల్సరీ. నేను వచ్చేసి 1.5 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసాను. అలాగే 1.5 స్పూను ధనియాల పౌడర్ కూడా వేసాను. ధనియాల పౌడర్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే దాన్ని ఆప్షనల్ చేసేయచ్చు. ధనియాల పౌడర్ 1.5 స్పూన్ వేసుకోవాలి. ఈ పీచు రొయ్యలు అనేవి హెల్త్కి చాలా అంటే చాలా మంచిదంటండి, తినొచ్చంట. చాలా బాగుంటాయంట కూడా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయంట. మా పిల్లలు ఇంకా తినలేదు, లేదంటే వాళ్ళు టేస్ట్ చెప్పేస్తారు. చూసారు కదా, ఇలా వేగుతుండగానే దీంట్లో నేను తగినంత కారం వేసుకున్నాను. మీకు కారం మీరు స్పైసీగా తింటాను అంటే కనుక మీరు కొంచెం వేసుకోవచ్చు. నేనైతే రొయ్యల్లో కూడా వేసి వేయించుకొని పెట్టుకున్నాను కాబట్టి నేను కొంచెం కారం తగ్గించుకున్నాను. నేను 2 స్పూన్సే వేసుకున్నాను. చూసారా, 2 కప్స్ వాటర్ వేసి ఇలా దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి. చూసారా ఎంత దగ్గర పడిపోయిందో. ఇప్పుడు దీన్ని కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర వేసాక చూసారా రెడ్గా ఎంత బాగా కనబడుతుందో కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుందంట. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాక రెడీ అయిపోయిందండి మనకి పీచు రొయ్యలు కోడిగుడ్లు కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. నేనైతే ఈ విధంగా గార్నిష్ చేసి పెట్టుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందంట. ట్రై చేద్దాం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ గాయ్స్.